హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 6. గత వీడియోలో మనం ఏ విధంగా అన్లాక్ టూల్ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలో మనము చూసాము. సో ఈ వీడియోలో ఆ అకౌంట్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ వెబ్సైట్లో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ టూల్ లాగిన్ని ఏ విధంగా చేసుకోవాలి, టూల్ యొక్క యాక్టివేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది అన్లాక్ టూల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ చూపించాను గత వీడియోలో కూడా. నేను ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంటుంది. సో రీసెట్ పాస్వర్డ్ ఇవి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు సో ఒకవేళ మన పాస్వర్డ్ కానీ మర్చిపోతే రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ దాని మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారు. సో దాంతో మళ్ళీ మనం లాగిన్ పేజ్కి వచ్చి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. సో బెటర్ సేఫ్ సైడ్ మీరు మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి, లేదనుకుంటే ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, ఆ కీ సింబల్లో అయినా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన నేమ్ వస్తుంది, ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యామో అక్కడ ఈ పేరు వస్తుంది. అండ్ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇంటర్ఫేస్ రైట్ సైడ్లో. ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే దీన్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి ఉందో దీన్ని కాపీ చేసుకొని మీకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో డీలర్స్ వాళ్ళ దగ్గర మీరు యాక్టివేషన్ చేయించుకోండి. దీని యొక్క యాక్టివేషన్స్ 3 months, 6 months, 12 months ఉంటుంది. సో మీకు మంచి బెస్ట్ ప్రైస్ కావాలంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చినాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్కి నేను మీకు యాక్టివేట్ చేయిస్తాను. సో 3 months, 6 months, 12 months ఉంటుంది దీని ప్యాకేజెస్. సో ఈ యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి కాపీ చేసి నాకైనా పంపించండి, లేదా మీకు ఆల్రెడీ ఎవరైతే డీలర్ సప్లయర్ ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు యాక్టివేట్ చేయించుకోండి. ఇది ప్రాసెస్. దాని తర్వాత యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ లైసెన్స్ మీద క్లిక్ చేస్తే మన యొక్క లైసెన్స్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. సో ఏ పీసీలో లాగిన్ అయినాము దాని ఐపీ అడ్రస్ అవంతా చూపిస్తుంది. ఇక్కడ పర్చేస్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తుంది చూడండి, January 22 వరకు ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది లైసెన్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ మనకి చూపిస్తున్న ఆప్షన్స్ ఏంటంటే నేను ఆల్రెడీ రీసెట్ పాస్వర్డ్ ఏ విధంగా వాడాలో చెప్పేశాను. తర్వాత ఇంకా రీసెలర్స్ ఉంది. రీసెలర్స్ మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ ఎవరైతే ఈ టూల్ని అఫీషియల్గా అమ్ముతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు వీళ్ళ దగ్గర అయినా క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, మార్కెట్లో మోసం చేయడానికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. కాబట్టి మీకు ఎవరి దగ్గర అయితే నమ్మకంగా ఉన్నారో, ఎవరి దగ్గర అయితే మీరు రెగ్యులర్గా చేయించుకుంటున్నారో, ₹1 పోయినా వాళ్ళ దగ్గర చేయించుకోండి. లేదు మీకు నా మీద నమ్మకం ఉందనుకుంటే నన్నైనా కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు బెస్ట్ ప్రైజ్కి చేయిస్తాను. యాక్టివేట్ లైసెన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట 3 months, 6 months, 12 months అని చెప్పి. సో ఉదాహరణకి 3 months కావాలనుకోండి, యాక్టివేట్ నౌ అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ప్లేస్ చూపిస్తుంది. సో వీళ్ళతో ఎవరొకరితో మీరు కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో వెబ్సైట్ నుంచి బై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది, ఓకేనా. తర్వాత ఫిర్మ్వేర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల బ్రాండ్స్ మొబైల్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్ ఇక్కడ దొరుకుతాయి. ఫిర్మ్వేర్ అంటే ఫ్లాష్ ఫైల్స్ అనమాట. ఇక్కడ హువావే ఫ్లాష్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మనం ఎంఐ మీద క్లిక్ చేస్తే అంటే ఎంఐ, పోకో, రెడ్మీ ఈ 3 ఒకే కంపెనీస్. సో ఇక్కడ దొరుకుతాయి ఎంఐ 8 అండ్ రెడ్మీ 5+, 6 Pro, K40G. సో ఇట్లా రకరకాల మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ మొబైల్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్ చూపిస్తుంది, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ శాంసంగ్ కూడా ఉన్నాయి అండ్ ఒప్పో మొబైల్స్ కూడా ఇక్కడ ఫ్లాష్ ఫైల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని మొబైల్స్కి సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్ ఇక్కడ దొరుకుతాయి. ఆ ఫ్లాష్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అన్లాక్ టూల్ నుంచి ఫ్లాష్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ ఇంకొకటి సపోర్ట్ మోడల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. సపోర్ట్ మోడల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ టూల్లో ఏ మోడల్ సపోర్ట్ ఉంది, ఏ పని చేయగలదు ఈ టూల్ ఆ మోడల్స్తో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఉదాహరణకి నేను 8A అని చెప్పి కొడుతున్నాను, రెడ్మీ 8A. ఇది వాలంటరీ ఫోన్ అనుకోండి. ఇక్కడ రెడ్మీ 8A అని ఉంది, 8A Pro, 8A Dual ఈ రెండు
ఒకే సిపియూస్ ఉంటాయి, కావాలంటే చూసుకోండి. డివైస్ నేము ఆలివ్ లైట్ అండ్ చిప్ సెట్ వచ్చి స్నాప్డ్రాగన్ 439, చిప్ సెట్ 439, స్నాప్డ్రాగన్ 439. సో ఇవే ఉంటాయి అనమాట. సో 8A అండ్ 8A డ్యూయల్కి 8A Pro కూడా ఈ 3 మొబైల్స్కి ఒకే చిప్ సెట్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇక్కడ పక్కన ఫంక్షన్స్ అనే దాంట్లో మీద ఇచ్చినట్టు చూడండి. ఎరేజ్ FRP, ఫ్యాక్టరీ సెట్, ఆత్ ఫ్లాష్. అంటే ఆత్ అంటే అథెంటికేషన్ ఫ్లాష్ అనమాట. అంటే సర్వీస్ సెంటర్ ఒక కీ ఇస్తారు, ఆ కీని ఈ టూల్లో ఆల్రెడీ డిఫాల్ట్గా మెన్షన్ చేసి ఉంటారు. ఆ కీ ద్వారా ఫ్లాష్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక లాకర్ ఉన్నది అనుకోండి, ఆ లాకర్ ఓపెన్ చేయడానికి కీ కావాలి కదా. సో అట్లాగా మన మొబైల్లో ఉన్న eMMC స్టోరేజ్ని అన్లాక్ చేయడానికి ఆత్ కీ అనేది అవసరం పడుతుంది. అది అథెంటికేషన్ ఫైల్ అనమాట. కొన్నిసార్లు DA ఫైల్ అని కూడా అంటారు. MediaTek CPUస్కి వస్తాయి. అవన్నీ మీకు తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ సపోర్ట్ మోడల్స్లో మనకి కంపెనీ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి శాంసంగ్ వచ్చింది. శాంసంగ్లో S24 Ultra వచ్చింది అనుకోండి, మీ దగ్గరికి S24 అనుకోండి. సో S24కి సంబంధించిన మొబైల్స్ బిట్ వర్షన్స్ కూడా చూపిస్తాం అనమాట. S24, S24 Plus, S24 Ultra. సో అది ఏ వర్షన్లో ఉందో అది కూడా చూపిస్తుంది. అండ్ ఏ ఫంక్షన్స్ చేయగలదో అది కూడా చూపిస్తుంది. ఎరేజ్ FRP, ఫ్యాక్టరీ సెట్, ఆత్ ఫ్లాష్. ఓకేనా? అవి దాని చిప్ సెట్స్ ఇవన్నీ చూపిస్తుంది. సో బేసిక్ మీ దగ్గరకు వచ్చిన మొబైల్ని మీరు ఫస్ట్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని తర్వాత వెబ్సైట్కి వచ్చి సపోర్ట్ మోడల్స్లో ఉందా లేదా మీరు చెక్ చేసుకొని మీరు ఏ వర్క్ చేయగలదు అనేది చూసుకొని చేసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఇంకా లాస్ట్లో మిగిలింది మనకి డౌన్లోడ్. ఇప్పుడు మనం డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఏంటిదంటే అన్లాక్ టూల్ లేటెస్ట్ వర్షన్ ఏది ఉంది. అన్లాక్ టూల్ లేటెస్ట్ వర్షన్ ఏంది, అక్టోబర్ 26కి లేటెస్ట్ వర్షన్ వచ్చింది. ఆ లేటెస్ట్ వర్షన్లో ఏమేమి అప్డేట్స్ ఇచ్చాడు అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. శాంసంగ్ మోడల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాడు, కొన్ని మోడల్స్. అలాగే టెక్నో సంబంధించినట్టు కొన్ని యాడ్ చేస్తున్నాడు. ఇట్లాగా ఈ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంటుంది అనమాట. ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి, వీడియో కావాలన్నా చూసుకోవచ్చు. అన్లాక్ టూల్ అఫీషియల్ వీడియో ఛానల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది అది. తర్వాత డ్రైవర్స్, ర్యామ్ డిస్క్ అని ఉంటుంది అనమాట. ఈ అన్లాక్ టూల్లో మనకు స్పెషాలిటీ ఏంటిదంటే యాపిల్ వర్క్ కూడా మనం చేసుకోవచ్చు. యాపిల్కి సంబంధించింది అది కూడా నేను ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, యాపిల్ వర్క్ ఎలా చేయాలి కూడా. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ వీడియో గైడ్స్ ఉంటాయి అండ్ లింక్ డౌన్లోడ్ టూల్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అన్లాక్ టూల్ డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే ఇతర డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మొబైల్ డ్రైవర్ అని ఉంటుంది. సో ఈ మొబైల్ డ్రైవర్ మీద క్లిక్ చేస్తే అన్ని డ్రైవర్స్ కనపడతాయి అన్నమాట. క్వాల్కమ్ డ్రైవరు, WinRAR జైల్ బ్రేక్ ఐఫోన్కి సంబంధించింది, SPD డ్రైవరు అండ్ హువావే డ్రైవరు అండ్ అన్లాక్ టూల్ డ్రైవరు. అంటే కొన్నిసార్లు అన్లాక్ టూల్ కూడా సరిగా ఓపెన్ కానప్పుడు అన్లాక్ టూల్ డ్రైవర్ అనేది ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో జిప్ ఫార్మాట్లో అన్ని డ్రైవర్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ డ్రైవర్స్ మీకు ఏది కావాలంటే అవన్నీ మనం ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గత వీడియోలో కూడా నేను చెప్పాను లిబ్ USB డ్రైవరు 10th నెంబర్లో ఉంటుందని చెప్పి ఈ డ్రైవర్ కూడా ఇక్కడ నుంచే ఇన్స్టాల్ చేసుకోవాలి. పైన అన్లాక్ టూల్ 2025-10-26 రిలీజ్ అప్డేట్ అని చెప్పి ఉంది. సో ఈ 4 బాక్సుల్లో ఏ బాక్స్ మీద అయినా క్లిక్ చేసి మనం అన్లాక్ టూల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్తున్నానంటే ఒకసారి మీరు ఈ క్లాసెస్ చూసిన తర్వాత ఇక మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో అన్లాక్ టూల్ మీద ఎటువంటి డౌట్స్ ఉండకూడదు. అందుకోసం నేను ఇంత క్లియర్గా పిన్ టు పిన్ చెప్తున్నాను. కొంచెం వీడియో లెంత్ అయినా మీరు చూడండి. సో నేను లింక్ మీడియా ఫైర్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా పాపప్ వస్తుంది. ఓపెరా బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోమని, మనకు అవన్నీ అవసరం లేదు, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు జస్ట్ అన్లాక్ టూల్ డౌన్లోడ్ అవ్వాలి. ఈ విధంగా ఫ్రీ డౌన్లోడ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కావాలన్నా కూడా ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ డౌన్లోడ్ మేనేజర్ కొడితే వస్తుంది. లేదా ఇంకొకటి IDM అని ఉంటుంది, దాన్నైనా ఇన్స్టాల్. నేను ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను, డౌన్లోడ్ అవుతుంది. ఈ లోపు మనం యాంటీవైరస్ ఆన్ ఉందా లేదా చూసుకొని దాన్ని ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ టాస్క్ బార్లో యారో మార్క్ దగ్గర చిన్న ఐకాన్స్ ఉంటాయి, దాని మీద విండోస్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫీల్డ్ లాగా ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా యాంటీవైరస్ అనేది ఓపెన్ అవుతుంది. సో యాంటీవైరస్ మీద క్లిక్ చేసుకొని మేనేజ్ సెట్టింగ్స్ మీదకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా ఆన్ ఉన్నాయో చూసుకొని ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆఫ్లోనే ఉన్నాయి. ఇక్కడ మన డౌన్లోడ్ కూడా అయిపోయింది కాబట్టి ఇది ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ నుంచి నేను డెస్క్టాప్ మీదకి తీసుకెళ్తాను. డెస్క్టాప్ మీదకి తీసుకొచ్చాను, డెస్క్టాప్ మీద పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది మన అన్లాక్ టూల్. సో దీన్ని అన్జిప్ చేయాలి. అన్జిప్ చేయడానికి ఏవే టూల్స్ ఉపయోగపడతాయో నేను గత వీడియోస్లో చెప్పాను.
సార్ మీరు చూడండి, ఎక్స్ట్రాక్ట్ హియర్ కానీ లేదా ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ కానీ మీరు చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ చేస్తున్నాను. డైరెక్ట్గా టూల్ అనేది ఇక్కడ మనకి ప్లేస్ అవుతుంది. ఇక్కడ వచ్చి అన్లాక్ టూల్ అనేది. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పాపప్ వస్తే మీరేం టెన్షన్ పడమాకండి. మోర్ ఇన్ఫోలోకి వెళ్ళండి, రన్ ఎనీవే అనే దాని మీద క్లిక్ చేయండి, మన టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మరలా ఈ విధంగా ఎస్ఆర్ నో అనే ఆప్షన్ వస్తుంది. సో ఎస్ అనుకోటండి, ఈ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం డిలే పడుతుంది ఎందుకంటే ఇది ఆన్లైన్ టూల్ కాబట్టి నెట్ స్పీడ్గా ఉండాలి, ఈ కంప్యూటర్ కూడా స్పీడ్గా ఉండాలి. మనకి ఈ విధంగా టూల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా టూల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిమెంబర్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సేమ్ ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట టూల్లో. రిమెంబర్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ చేయొచ్చు. ఈ టూల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కూడా నేను ఒకసారి చెప్తాను మీకు. కింద చూస్తే VPN అని ఉంది. VPN అంటే సర్వర్ ఐపీని చేంజ్ చేసుకోవడం. కొన్నిసార్లు టూల్ ఓపెన్ కానప్పుడు VPN మీద క్లిక్ చేసుకొని సర్వర్ చేంజ్ చేసుకొని మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇలాంటి టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మనం అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత రీసెట్ పాస్వర్డ్ ఉంది. తర్వాత ఫామ్ ఉంది. ఈ ఫామ్స్ అంటే వీళ్ళకి GSM సైట్లో అఫీషియల్గా ఒక అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్ ఫామ్ గురించి అనమాట. లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఇక్కడ ఆ వెబ్సైట్లో చూపిస్తున్నాను. ఓకేనా? అన్లాక్ టూల్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇది GSM అంటే మొబైల్ డెవలపర్స్ యొక్క ఒక సపరేట్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టైప్ చేసాం. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డార్క్ మోడ్ ఆర్ వైట్ మీ ఇష్టం. సో నేను డార్క్ క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పోపప్ వస్తుందండి. ఇది చాలా ముఖ్యంగా గమనించాలి. చాలా మంది సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్, ఎవరైతే మొబైల్ షాప్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్, దీన్ని కూడా ఒకసారి గమనించుకోవాలి. ఇందులో ఏముందంటే ఈ టూల్ వాడే వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఒక 6 ఉన్నాయి. 6 గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సో ఇవన్నీ మనం చదువుకొని అగ్రి కొడితేనే మనకి టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాయింట్స్ ప్రతి ఒక్క మొబైల్ టెక్నీషియన్ అనేది గుర్తుంచుకోవాలి. ఎవరైతే సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారో ఇల్లీగల్ వర్క్ చేయకూడదు. ఐమీ నెంబర్ రిపేర్ చేయడం, కేజీ లాక్స్ అంటే ఫైనాన్స్ లాక్స్ చేయడం, థెఫ్ట్ ఫోన్స్ని అన్లాక్ చేయడం, ఇలాంటివన్నీ చేయకూడదు. ఈ విధంగా చేస్తే ఏమైనా లీగల్ యాక్టివిటీస్ వస్తే దానికి మీరే పూర్తి బాధ్యులు అని చెప్పి ఒక నోటీస్ అనమాట, డిస్క్లైమర్. దీని మీద మనం ఇవన్నీ చదువుకొని ఓకే కొడితే మనకి టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా ఇవి గుర్తుంచుకోండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ టూల్ని ఉపయోగించి చేయకండి. యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ వస్తున్నాయి కదా అని చెప్పి చూసి చేసేసారంటే మీకు మరలా చెప్తున్నాను, చాలా డేంజర్. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా దాని యొక్క పరిణామం మీరు చూడాల్సి వస్తుంది. ఈ విధంగా సర్వర్ టైమ్డ్ అప్ ట్రై కానీ వస్తే మీరు మరలా లాగిన్ చేయండి. ఎందుకంటే టూల్ ఓపెన్ చేసి చాలాసేపు అయింది కదా, అందుకోసం ఎలా వస్తుంది. మీరు మరలా లాగిన్ కొట్టారంటే టూల్ అనేది ప్రాసెస్ జరిగి ఓపెన్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మనకి అన్లాక్ టూల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో టూల్ ఓపెన్ అయిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, బేసిక్ ఇంటర్ఫేస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక టూల్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైస్కి మీకు నేను యాక్టివేట్ చేస్తాను. థ్యాంక్ యూ.